హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్కారిస్తా యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. నేను వచ్చేసి మార్కెట్లో 1 కేజీ మామిడికాయలు తీసుకున్నానండి. ఆ కేజీ మామిడికాయలని ఒక సర్వలో నీళ్ళు ఉన్న దాంట్లో వేసేసి మంచిగా బట్టతో తుడిచేసుకొని కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టానండి. సైడ్న కట్ చేసేసి పీల్ చేశానండి, చెక్క అంతా తీసేసాను. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. నాకు కేజీ మామిడికాయలకి 2.5 డబ్బా ముక్కలు అయ్యాయండి. ఇదేమో పావు డబ్బా అనమాట. ఈ పావు డబ్బాలో 2 పావు డబ్బాల కల్లుప్పు తీసుకున్నానండి. అందులో కొంచెం పసుపు కూడా వేసి ఒక 3 రోజులు ఇందులో ఊరపెట్టాలన్నమాట, పసుపు ఉప్పు. తర్వాత 3 రోజులు అయిపోయినాక పొద్దున్నే ఆ మామిడికాయ ముక్కలన్నీ గట్టిగా పిండుకోవాలండి. ఆ గుజ్జంతా అడుగున తేలుతూ ఉంటుందన్నమాట. ఆ గుజ్జుని పారేయకూడదండి. లాస్ట్న ఆ గుజ్జు కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఈ గుజ్జు అనమాట. ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మనము గుజ్జంతా తీసిన రసమంతా తీసిన ముక్కల్ని ఎండలో ఒక 2 రోజులు ఎండపెట్టుకోవాలన్నమాట. 2 రోజులు అయ్యాక మామిడికాయ ముక్కలు మనకి ఇలా బాగా డ్రై అయిపోతాయండి. ఈ డ్రై అయిన మామిడికాయ ముక్కలతోనే మనం మాగాయ పచ్చడి పెట్టుకోవాలన్నమాట. కొన్ని ఎల్లిపాయలు కూడా ఒలుచుకోవాలన్నమాట. నీట్గా పొట్టు తీసేసి ఒలుచుకోవాలి ఎల్లిపాయల్ని. ఈ ఎల్లిపాయల్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఎల్లిపాయలు ఒలచడంలో నాకు మా పిల్లలు సహాయం చేశారండి. మా అమ్మాయి రిషిత, మా అబ్బాయి కేశవ ఇద్దరు హెల్ప్ చేశారు. ఈ వెల్లిపాయలు వాళ్ళిద్దరే కలిసి ఒలిచారనమాట. ఇప్పుడు ఈ ఎల్లిపాయల్ని మనం కచ్చా పచ్చాగా మిక్సీలో పట్టుకుందాము. కచ్చా పచ్చాగా ఎందుకంటే మనకి పలుకుల్లా తగులుతాయి అన్నమాట పచ్చడిలో, అందుకని. ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జు చెప్పాను కదండి. ఈ మామిడికాయ గుజ్జులో మనం 2 అడ్డల కారం వేస్తున్నాం అనమాట. ఉంటలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఎల్లుల్లి పాయలు వేసుకోవాలన్నమాట. ఇందులోనే గ్లాసున్నర ఆవులు మెంతాలు వేయించి పొడి చేసుకున్నాం కదండి. ఆ పొడి చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఉంటలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇందులో మామిడికాయ ముక్కలు ఉంటలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు, కారం, ఆవు పిండి అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఒక డబ్బాలో 1 లీటర్ వేరుశనగ ఆయిల్ వేసుకోవాలన్నమాట. నేను ఆయిల్ వచ్చేసి పచ్చిదే వేస్తున్నానండి. ఈ ఆయిల్లో మనము ఇందనక్క కలుపుకున్నాం కదండి మాగాయ ముక్కలు, ఆ ముక్కలు ఇందులో కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లో మనం నోరూరించే మాగాయ పచ్చడి పెట్టుకున్నాం కదండి. ఇది వచ్చేసి సంవత్సరం నిల్వ ఉంటుందన్నమాట. ఈ మాగాయ ముక్కలు మనం ఇందని కలుపుకున్నాం కదండి. అవన్నీ నీట్గా మంచిగా ఈ ఆయిల్లో కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అంతా పైకి తేలేలాగా కలుపుకోవాలి. అంతే అండి, మనము ఇంట్లోనే ఎంతో ఈజీగా మాగాయ పచ్చడి పెట్టుకున్నాం కదండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.